హాయ్ అందరికి నమస్కారం. ఈరోజు ఉదయం నుంచి సోషల్ మీడియాలో ఒక అంశం ట్రెండింగ్ లో ఉంది. అదేంటంటే బందరు నియోజకవర్గంలో ఒక గిరి అనే ఒక ఆర్ఎంపీ డాక్టర్ని నిన్న రాత్రి జనసేన కార్యకర్తలు కొట్టారు, బలవంతంగా క్షమాపణలు చెప్పించారు, ఆయన షాపును కూడా ధ్వంసం చేశారు. ఇది ఆరోపణ. దీని మీద ఆగమేఘాల మీద వైఎస్ఆర్సీపీ శ్రేణులన్నీ కూడా మన ముందుకు వచ్చేసాయి. వంగవీటి నరేంద్ర అనే వ్యక్తితోటి వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టించాయి. అలాగే పేర్ని నాని శుద్ధపూస కబుర్లు చాలా బారుగా చెప్పాడు. సో ఇవన్నీ తర్వాత చాలా మంది అనుకుంటున్నారు, ఏంటి జనసేన నాయకులు జన సైనికులు ఈ రకంగా వ్యవహరించడం ఏంటి అని. సో దేనికైనా కానీ ఒక అర్థం పర్థం ఉంటుంది కదా. ఎందుకు అంత ఆవేశం ఎందుకు వచ్చింది అంటే, అధికారంలో రాకముందు తిట్టించుకొని అధికారంలో వచ్చిన తర్వాత కూడా తిట్టించుకుంటారా? ఇవాళ ఆయన డిప్యూటీ సీఎం, గౌరవం మర్యాద ఉండాలి కదా ఆయన పట్ల. అలా కాకుండా గౌరవ మర్యాదలు లేకుండా ప్రవర్తిస్తే ఎలా? సో ఒకసారి మనం ఏం జరిగిందనే వార్తలోకి వెళ్దాం. సో ఇతని పేరు ఆర్ఎంపీ గిరి, ఇతని పేరు బందర్లో ఉంటాడు. ఒక ఛానల్ ప్రజానాడు సంథింగ్ ఏదో ఒక ఛానల్ అతనికి దగ్గర మైక్ పెట్టింది. అంటే మైక్ పెట్టంగానే మనకు నోరుంది కదా, ఎదురుగా మైక్ ఉంది కదా అని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఎట్లా ఉంటుందో ఇదొక సంఘటన, ఇదొక ఉదాహరణ. భవిష్యత్తులో కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. మనం అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడద్దు, మనం బూతులు మాట్లాడద్దు. ఎన్నో రోజుల నుంచి నేను చెప్తున్నా, బూతులు మాట్లాడద్దు. బూతు పార్టీ ఏదైనా ఈ దేశంలో ఉందంటే అది వైఎస్ఆర్సీపీ మాత్రమే. ఏ రోజైనా బూతులు మాట్లాడకుండా కట్టడి చేశారయ్యా మీరు? వరుసగా మళ్ళీ పేర్లు చెప్పాలి నీకు, చర్విత చరణం అయితే నేను మళ్ళీ పేర్లు చెప్తా ఉంటే, ఒక కొడాలి నాని ఏంటి, పోసాని కృష్ణమురళి ఏంటి, ఆ పేరుని నాని ఏంటి, వీళ్ళంతా బూతు బాగోతలు ఎవరికి తెలియదు. రోజా ఏంటి, అక్కడ ఎవరు అనిల్ కుమార్ యాదవ్ ఏంటి, వీళ్ళందరూ బూతు బాగోతలు ఎవరికి తెలియదు. నోరు తెరిస్తే బూతులే కదా వాళ్ళు. ఇప్పుడే రాజకీయాల్లో పార్లమెంటరీ వర్డ్స్ మాట్లాడారు వాళ్ళు. సో ఒక్కసారి అంటే ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా సామెత గుర్తుంది కదా. అంటే మనం పెద్దవాళ్ళము చేసే పనులే మన పిల్లలు చేస్తారు, లేదా యజమాని చేసే పనులే ఉద్యోగులు చేస్తారు. సో అలాగే పార్టీ అధినేత పార్టీ నాయకులు చేసే పనులే వాళ్ళ కింద వాళ్ళు కూడా చేస్తారు. సో ఆ రకమైన సంస్కృతి సంప్రదాయాలు, అబ్బో అద్భుతమైన సంస్కృతి సంప్రదాయాలు వైఎస్ఆర్సీపీలో మనకు కనబడతాయి. ఈ వ్యక్తి ఏం మాట్లాడుతున్నారో ఒకసారి చూద్దాం. ఆ యదవని ఒకసారి తెలుసుకోమనండి. కోణిదెల పవన్ కళ్యాణ్ గాడిని యదవని గాడిని మామూలుగా మాట్లాడచ్చు, తప్పేం లేదు. మా జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు అనుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు, తప్పులే. కానీ వెదవ, గాడు, ఒరే ఇలాంటి మాట్లాడకూడదు కదా, తప్పు కదా ఇది. ఇచ్చి నువ్వు పిచ్చుకోకవా? నా దృష్టిలో ప్రజల దృష్టిలో నువ్వు పిచ్చుకోకవే. ఏమన్నాడు? పిచ్చి కుక్క. ఎవరైనా డిప్యూటీ సీఎం ఈ రాష్ట్రానికి తను సంపాదించే ప్రతి రూపాయిలో 90 పైసలు ప్రజల కోసం ఖర్చు పెడతాడు. ప్రజా జీవితం, విలాసవంతమైన జీవితాన్ని వదులుకొని ప్రజల కోసం రోడ్లలో తిరుగుతున్నాడు. తన కుమారుడికి గాయమైన, సింగపూర్లో ప్రమాదమై గాయమైన అడవి బిడ్డలకి ఇచ్చిన మాట కోసం అడవి బిడ్డల దగ్గర గడిపిన వ్యక్తి. స్వతంత్రం రాకముందు నుంచి స్వతంత్రం వచ్చి 78 ఏళ్ళైన తర్వాత కూడా ఇవాల్టి వరకు విద్యుత్తు లేకుండా, వెలుగులు లేకుండా ఇళ్లలో వెలుగులు నింపిన వ్యక్తి. రోడ్లు లేవంటే రోడ్లు వేయించిన వ్యక్తి. ఏం చేశారు 78 ఏళ్ళుగా స్వతంత్రం వచ్చిన తర్వాత? సో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే మాటలు, సో ఓకే, మీకు వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారు నచ్చకపోయినా, జగన్మోహన్ రెడ్డి గారిని 11లో కూర్చోబెట్టాడన్న ఒక బాధ మీకు ఉన్నా కానీ పర్లేదు, మీరు పార్లమెంటరీ వర్డ్స్ వాడండి, విమర్శించండి. సద్విమర్శలు, లేకపోతే ఏ విమర్శించిన పద్ధతైన పదాలతోటి తెలుగు భాషా సౌందర్యం చాలా గొప్పదండి. చాలా చక్కగా విమర్శలో కూడా చాలా పొదునుంటది. సో మీరు బూతులు మాట్లాడక్కర్లా, చక్కటి పదాలతోటి విమర్శను చాలా సూటిగా కత్తిలాగా దించచ్చు. అంత తెలుగు భాషా సౌందర్యం ఉంటుంది. ముందు తెలుగు నేర్చుకుని చావాలి వీళ్ళంతా. మాట మాట్లాడుతూ అసలు నీకే క్లారిటీ ఉండదు. 33,000 మంది అమ్మాయిలు ఏమైపోయారా? తెచ్చావు నువ్వు? నేను అడుగుతున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు చెప్పమనండి, ఏం చేసావు నువ్వు? డిప్యూటీ సీఎం ఏంటి? ఒరే తురే ఏం పీకావు ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా. నేను ఒక మాట అంటాను, ఈ మధ్య కాలంలో మీకు ఈ క్రైమ్ రికార్డ్స్ చూస్తే దేశంలోనే మిస్సింగ్ కేసులను ఛేదించిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1గా ఉంది. అనేక మంది ఆడపిల్లల మిస్సింగ్ కేసులను ఛేదించి దాదాపు 70% కేసుల్ని ఛేదించారు. సో దేశంలోనే నెంబర్ 1గా నిలిచింది ఆంధ్రప్రదేశ్. ఎలా సాధ్యమైంది? పవన్ కళ్యాణ్ గారు దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టడం వల్ల సాధ్యమైంది. ఇవన్నీ వీళ్ళకి తెలియవు కదా.
అసలు పవన్ కళ్యాణ్ అన్నాడు పిచ్చనా కూడా నా దృష్టిలో ఒక పిచ్చోడు. ఇది సో పిచ్చన కొడుకు పిచ్చుడు ఒక డిప్యూటీ సీఎంని పట్టుకొని మాట్లాడతారా? మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారికి అభిమానిస్తులు ఉండరా? ఆటోమేటిక్గా భావోద్వేగానికి గురవుతారు. భావోద్వేగానికి గురైతే ఏం జరుగుతుందో కూడా చూపిస్తారు. ఏంటి నీ ప్రశ్నంతా పార్టీ పెట్టా అన్నాడు. ఏంటి ఆడమ్మ పోషరావు ఏంటి మరి ఏం ప్రశ్నించాడు? ఏంటి వాడమ్మా ఇన్ని రాజకీయ కోసం వాడుకుంటాడు. అతను రాజకీయ భవిష్యత్తు కోసం డ్రామాలు ఆడతాడు. అతను అలా మాట్లాడాడని జనసేన శ్రేణులు వెళ్ళి కేసు పెట్టాయి పోలీస్ స్టేషన్లో. కేసు పెట్టిన తర్వాత పోలీసులు అరెస్ట్ చేయాలి కదా అతన్ని. అరెస్ట్ చేస్తే భావోద్వేగాలు చల్లారతాయి. ఒక రోజు 2 రోజులు పోయిన తర్వాత ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. అరెస్ట్ చేయకుండా ఏం చేశారంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చొని కబుర్లు చెప్తూ కూర్చున్నారు అనమాట. కబుర్లు చెప్తూ కూర్చుంటే అక్కడ సిఐ కానీ ఎస్ఐ కానీ చివరికి డిఎస్పి కూడా, సో పేరుని నానికి అనుకూలంగా వ్యవహరిస్తున్న ఈ పోలీసులు అక్కడికి వెళ్ళి కబుర్లు చెప్తూ కూర్చుంటే జనసేన శ్రేణులు ఇక్కడ హట్ అయ్యి ఒకళ్ళెవరో తాగి బూతులు తిట్టాడని చెప్పేసి 18 రోజులుగా ఒక జన సైనికుడికి నరకం చూపిస్తున్నారంట. అలాంటిది సాక్షాత్తు మా డిప్యూటీ సీఎం గారు మా అధినాయకుడిని మాట్లాడితే మేము ఎట్లా ఊరుకుంటామని అడుగుతున్నారు. సార్ ఒక రాష్ట్రాన్ని కాపాడిన వ్యక్తి మీద కొట్టే మీరు కాపాడేస్తారు మొత్తం. చివరికి అక్కడ బైఠాయించాల్సి వచ్చింది. అతన్ని అరెస్ట్ చేయమని చెప్పేసి చివరికి బైఠాయించాల్సి వచ్చింది. ఆ తర్వాత జరిగిన పరిణామం ఏంటంటే అదే ఇంట్లో ఆ ఆర్ఎంపీ ఇంట్లోనే పోలీసులు ఎంతకీ అరెస్ట్ చేయకపోతే వీళ్ళు లోపలికి వెళ్ళి మా పవన్ కళ్యాణ్ గారికి నువ్వు క్షమాపణ చెప్పాలి అని అడిగితే ఆ రకంగా ఆయన కాలు మీద కూర్చొని మోకాళ్ళ మీద కూర్చొని క్షమాపణ చెప్పాడు. ఆ క్షణంలో నేను తాగున్నాను, తాగి అలా వాగాను, తప్పైపోయింది అని చెప్పేసి ఆయన మాట్లాడారు. తాగేసి తప్పు మాట్లాడాను. ఇది ఆయన షాపు. ఆయన షాపు దాదాపు ఆయన ఇంటి నుంచి 1.5 కిలోమీటర్ల దూరంలో ఉంది. సో ఈ షాపు మీదకి ఎవరు జన సైనికులు వెళ్ళలేదు. కావాలని ఈ కేసు పెట్టాలన్న ఉద్దేశంతో వైఎస్ఆర్సీపీ శ్రేణులే ఆయన షాపు మీద దాడి చేసుకొని ఆ దాడి చేసింది జన సైనికులు అని చెప్పేసి కేసు పెట్టారు. ఆ కేసు పెట్టడానికి ఆ మొత్తం వ్యవహారాన్ని పర్యవేక్షించడానికి డిఎస్పీ గారు రాత్రి 11:30-12 వరకు పోలీస్ స్టేషన్లో కూర్చొని మరి చాలా ఇంట్రెస్ట్గా ఆ రకంగా దాడి చేశారు. ఈ షాప్ మీద కూడా ధ్వంసం చేశారని చెప్పేసి జన సైనికుల మీద, ముఖ్యంగా కొరియర్స్ యూనియన్ బందర్లో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి కార్యక్రమాలన్నీ కూడా ఆయన గతంలో పవన్ కళ్యాణ్ గారి యాత్రలు అక్కడ ఆ సెక్యూరిటీ ఇవన్నీ కూడా వాలంటీర్లకు సంబంధించిన మేనేజ్మెంట్ అంతా చూసుకున్నాడు. ఆ వ్యక్తి కొరియర్స్ యూనియన్ అనే వ్యక్తి ఇవాళ బందర్లో గట్టిగా వాయిస్ వినిపించేది పేర్ని నానికి సై అంటే సై అనేది ఒక అతను మాత్రమే. సో ఆ రకంగా అతని మీద కేసులు బనాయిస్తే అతనికి తిరుగుండదు పేర్ని నానికి అనే ఉద్దేశంతో 12 వరకు కూర్చొని అతని మీద కేసులు బనాయించారు. ఇవి ఈ రకంగా ధ్వంసం చేశారని చెప్తున్నారు. ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళే చేసుకొని కేసు పెట్టడానికి ఉపయోగపడుతుందని చెప్పి చేశారు. సరే, ఓవరాల్గా మనం మాట్లాడుకుందాం. సరే, మీరు మరి నీతులు చెప్తారు కదా సార్, బూతులు మాట్లాడకూడదని. మరి బూతులు మాట్లాడిన తర్వాత ఆ రకంగా కొట్టడం అనేది కరెక్టేనా అంటే భావోద్వేగాలు ఉండవా అండి? అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అభిమానస్తులు ఉంటారా? మరి పవన్ కళ్యాణ్ గారికి ఉండరా? జగన్మోహన్ రెడ్డి గారికి మించిన భావోద్వేగంతో ఉండే అభిమానులు ఉంటారు. జగన్మోహన్ రెడ్డికైనా యూత్ అభిమానులు తక్కువ, కానీ పవన్ కళ్యాణ్ గారికి రక్తం మరిగే యువ శక్తి పవన్ కళ్యాణ్ గారితో పాటు ఉంటుంది. మరి వాళ్ళు ఎట్లా కంట్రోల్ చేసుకోగలుగుతారు? సో పోలీసులు నిజంగా అరెస్ట్ చేసి ఉంటే ఈ ఘటనలు జరిగేవి కాదు. పోలీసుల నిర్లక్ష్యం, అచేతనంగా ఉండటం వల్ల, పేర్ని నానికి అనుకూలంగా పోలీసులు పనిచేయటం వల్ల భావోద్వేగాలు రెచ్చగొట్టబడ్డాయి. ఆ రకమైన పరిణామం జరిగింది. సో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారో నేను ఒక్కసారి చూపిస్తాను మీకు. ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారు. ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని బూతులు తిట్టాడు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అనే ఉద్దేశంతో అభిమానస్తులకు కోపం వచ్చి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద ధ్వంసం చేస్తే 4 ఐసీయూలో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఆల్మోస్ట్ చంపేసేవాళ్ళు. ఆ రకమైన అంటే దాదాపు ఒక 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయం చేసిన ఒక పార్టీ, ఒక ప్రాంతీయ పార్టీ మీద, ఆ పార్టీ ప్రధాన కార్యాలయం మీద దాడి చేసి 100 మంది వెళ్ళి దాడి చేసి
ధ్వంసం చేసి తీసుకెళ్ళి నలుగురిని చంపేసే ప్రయత్నం చేస్తే మొత్తం మీద పోలీసులు వచ్చి కాపాడితే తీసుకెళ్లి ఐసీయూలో పెట్టారు. అంటే మీ మీద, అంటే ముఖ్యమంత్రి గారైన మీ మీద ఆ రోజు మాట్లాడితే మీకు అంత కోపం వచ్చిందే, ఇవాళ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడితే వాళ్ళ కోపం రాదా? సహజం కాదా? వాళ్ళకి అభిమానస్తులు ఉండరా? ఒకసారి ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. చెప్పి ఒక వాళ్ళు ఆ బూతులు తిట్టారు అని చెప్పి ఒక వాళ్ళు తిడతారు. దాని మీద రియాక్షన్ ఎవరో మనల్ని అభిమానించే వాళ్ళు, మనల్ని ప్రేమించే వాళ్ళు ఆ టీవీ చూసినప్పుడు ఆ బూతులు చూడలేక, ఆ తిట్లు వినలేక ఎవరికో బీపీ వచ్చి అభిమానస్తులు ఆప్యాయత చూపించేవాళ్ళు ఒక రియాక్షన్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా కనిపిస్తుంది. అది మీకు మాత్రం మీ అభిమానస్తులకి, మీకు ఆప్యాయత చూపే వాళ్ళకి బీపీ వస్తుంది, ధ్వంసం చేస్తారు, రప్పరప్ప నరుకుతారు, అవసరమైతే చీకట్లో కన్ను కొట్టాలా, చంపేయాలంట, ఉదయం ఇలా అయ్యో ఇలా జరిగిందా అనాలంట. పేరుని నాని మొన్న కామెంట్స్ ఎంత వైరల్ నేను చూశారు కదా, రప్పరప్ప అని ఊరికే బయటకు మాట్లాడడం కాదు, రాత్రికి కన్ను కొట్టాలా, పని అయిపోవాలా, అయ్యో అలా జరిగిందా అని ఉదయం వెళ్ళి మనమే పరామర్శించాలా. ఇవాళ అదే చేసింది. పేరుని నాని ఏమైతే చెప్పాడో రాత్రి అలా చేయాలి. ఈ కుట్రలన్నీ కుతంత్రాలన్నీ వాళ్ళకే తెలుసు కదా. ఇవాళ కూడా గిరి అనే ఆయన షాపుని ధ్వంసం చేయించుకొని వాళ్ళు మళ్ళీ ఉదయానికి వచ్చి కేసులు పెట్టుకొని ఈ జనసేన నాయకులు చేశారని చెప్తున్నారు. ఒక మాట ఇక్కడ మనం మాట్లాడుకోవాలి. ఈ మొత్తం వ్యవహారానికి కారణం, బాధ్యులు ఎవరంటే నేను జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తా. ఎందుకు అంటే ఏ రోజైనా కొడాలి నాని మాట్లాడినప్పుడు కొడాలి నాని ఇది తప్పు అని మీరు చెప్పారా? మీ ముందే కుక్కలు అని జోగి రమేష్ సభావేదిక ప్రాంగణం మీద కూర్చొని మీరు ముసిముసి నవ్వులు నవ్వారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు పిచ్చి కుక్కలని అతను మాట్లాడితే మీరు ముసిముసి నవ్వులు నవ్వారు. ఆ రోజు తప్పు జోగి రమేష్, ఇది మనం సంస్కారవంతమైన భాష మాట్లాడాలి, మనం రాజకీయాల్లో ఉన్నాము, ఈ రకమైన భాష వాడకూడదని మీరు ఆ రోజు చెప్పి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఇలాంటి పరిణామాలు ఉండేవి కాదు. కొడాలి నాని మాట్లాడితే నేను మాట్లాడకూడదా, జోగి రమేష్ మాట్లాడితే నేను మాట్లాడకూడదా అని చెప్పేసి ఈ గిరి లాంటి వాళ్ళు పాపం అమాయకులు రెచ్చిపోతా ఉన్నారు. సో ఎక్కడో దగ్గర దీనికి ఫుల్ స్టాప్ పడాలి కదా. ఎవరో ఒకళ్ళు చిన్నప్పుడు మా క్లాసులో ఎవరైనా బూతులు మాట్లాడితే మా టీచరు చితక్ కొట్టేది. మరి అటువంటిప్పుడు ఆ బాధ్యత ఎవరిది? ఒక టీచర్ పాత్ర ఎవరు పోషించాలి? ఏ పార్టీకి ఆ పార్టీ అధ్యక్షులు ఆ బాధ్యత పోషించాల. మీరు పోషించరా? పోసాని కృష్ణమురళి పవన్ కళ్యాణ్ గారిని అంతలా తిడితే, పచ్చి బూతులు తిడితే మీరేం చేశారు? ఎఫ్డీసీ చైర్మన్ ఇస్తారా? జోగి రమేష్ని తిట్టినందుకు జోగి రమేష్కి మంత్రి పదవి ఇస్తారా? పేర్ని నానిని, కొడాలి నానిని మీరు కేవలం తిట్టడానికి ఉపయోగించుకున్నారా? ఇదే కదా వాళ్ళ మంత్రి పదవులు ఇవ్వడంలో ఆంతర్యం ఏంటి? రోజు బూతులు తిట్టాలి, ఇదే కదా. రోజాకి మీరు ఎందుకు ఇచ్చారు మంత్రి పదవి? బూతులు తిట్టడానికే కదా. సామినేని ఉదయభాను బూతులు తిట్టను అన్నాడని ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేదని పెద్ద ప్రచారం ఉంది కృష్ణా జిల్లాలో. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారో, మనం ఏమైతే విత్తుతామో అదే బయటకు వస్తుందో అదే ఫలాలు మనం కోసుకోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా మొన్న. ఆయన విత్తిన విత్తే ఇదంతా, ఆయన చేసిన పనే ఇదంతా. ఇవాళ ఈ రకమైన, అంటే ప్రతి ఒక్కడు చేతిలో మైకు పట్టుకుంటే చాలు బూతుల ప్రవాహం వచ్చేస్తుంది వైసీపీ వాళ్ళకి. ఇదెక్కడ న్యాయం అండి? నాకు అర్థం కాదు. ఎక్కడో దగ్గర ఫుల్ స్టాప్ పడాలి కదా. ఫుల్ స్టాప్ పడకపోతే ఇవాళ గిరి ఉదంతా మనకేం చెప్తోందంటే ఇష్టానుసారం మాట్లాడకూడదు, మనం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలా. విమర్శ చేయటంలో తప్పు లేదు, మీరు విమర్శ చేయండి, సబ్జెక్టు మాట్లాడండి. పవన్ కళ్యాణ్ గారు పదే పదే అంటూ ఉంటారు, ఎవరు నన్ను విమర్శించినా కానీ మీరు విమర్శలు బూతులు మాట్లాడద్దు, మీరు సబ్జెక్టు మీద మాట్లాడండి అన్నారు. అదే విధంగా మాట్లాడుతూ జనసేన పార్టీ ఎంతో కంట్రోల్డ్గా వస్తోంది. కానీ కొన్ని సందర్భాల్లో చేయి దాటిపోద్ది. యువకులు కదండి, యువ రక్తం. బైక్ని సైలెన్సర్ లేకుండా రైమంటూ నడిపే వాళ్ళకి ఇలాంటి మాటలు వింటే బైక్ని అంత రేజ్ చేసే వాళ్ళకి లోపల రక్తం ఎంత మరిగిపోద్ది చెప్పండి. గుండె కొట్టేసుకుంటుంది వేగంగా. వాడిని పవన్ కళ్యాణ్ ఇలా అన్నారు అనగానే మా నాయకుడిని అంటాడా అని చెప్పేసి కొట్టేయాలన్నంత కసి వస్తుంది. అటువంటప్పుడు పోలీసులు దాన్ని కరెక్ట్గా మేనేజ్ చేయాలి. చేయకపోతే ఇలాంటి పరిణామాలు జరుగుతాయి. ఇక నేనైతే చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశారని చెప్పేసి అందరూ జన సైనికులు, జనసేన శ్రేణులు తప్పు చేయకూడదు. కాబట్టి సంయమనం వహించండి. ఇలాంటివి కోర్స్ జగన్మోహన్ రెడ్డి గారు విత్తిన విత్తే అనుకుందాం, కానీ దీన్ని కాస్త సంయమనం వహించాల్సిన అవసరం ఉంది. ఇదే అదునుగా తీసుకొని ఎక్కడ పడితే అక్కడ దాడులు చేస్తే వాళ్ళకి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికి వ్యత్యాసం ఏముంటుంది? కాబట్టి
దయచేసి కూటమి ప్రభుత్వంలో ఉండేవాళ్ళు, ఎస్పెషల్లీ జనసేన వాళ్ళు ఆలోచించి అడుగులేయండి. ఎలాంటి ఉద్రేకాలకు లోను కాకండి. రెచ్చగొట్టే ప్రయత్నం ఇదనేది గుర్తుపెట్టుకోండి. ఎస్పెషల్లీ పేర్ని నాని ఇప్పుడు ఎత్తుగడ ఏంటంటే కాపులు వర్సెస్ కమ్మలు చెయ్యాలనేది ఆయన వెర్షన్ అట. అందుకే కాపులకు ఆయన నాయకుడిగా మారే ప్రయత్నం చేస్తున్నారు. ముద్రగడ తర్వాత తానే నాయకుడిని చెప్పుకుంటున్నారట. ఇది ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు నేను చెప్పింది కాదు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు ఏం చెప్తున్నాయంటే కులాల మధ్య చిచ్చు రగల్చాలి. పేర్ని నాని వచ్చి అంటాడు ఒక రజక కుటుంబం మీద దాడి. అరే రజక కుటుంబం అయితే పిచ్చిన కొడుకుని తిట్టాలా? రజక కుటుంబం అలా తిట్టిందని ఎవరైనా సానుభూతి చూపిస్తారా? చెప్పండి. రజక కుటుంబమైనా, మరో కుటుంబమైనా, దళిత కుటుంబమైనా, కాపు కుటుంబమైనా, రెడ్డి కుటుంబమైనా, కమ్మ కుటుంబమైనా ఎవరైనా కానీ ఒక ముఖ్యమంత్రిని తప్పుడు మాటలతో మాట్లాడితే, ఒక ఉప ముఖ్యమంత్రిని తప్పుడు మాటలతో మాట్లాడితే, దూషిస్తే ఖచ్చితంగా దానికి శిక్ష పడే అవకాశం ఉంది. దయచేసి అందరూ దీన్ని అబ్జర్వ్ చేయాలా. ఎవరు కొంత సంయమనం పాటించాలి. అటువైపు శ్రేణులు కావచ్చు, ఇటువైపు శ్రేణులు కావచ్చు. బూతుల జోలికి వెళ్ళకండి. ఒక మంచి రాజకీయాన్ని ఇకనైనా, వైఎస్ఆర్సీపీ లేదు, ఇవాళ కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి ఇకనైనా ఒక మంచి రాజకీయాన్ని నెలకొల్పేలా ముందుకెళ్దాం.